వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి తుది నివేదిక పైన హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఆ నివేదిక అంతా తప్పుల తడక అనేటువంటిది వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఇదంతా ఒక ఎత్తుంటే సైమల్టేనియస్గా ఇంకొక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆల్రెడీ చేపట్టింది. శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్తో గ్రామాన రేపు తిరుగుతారు. వాళ్ళంతా కూడా సెలెక్టెడ్ టీం. కాళేశ్వరం కరెక్టు, ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం సస్యశ్యామలమైంది అనేటువంటిది వివరించబోతా ఉన్నారు. ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ఎస్యుఐ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఎడవల్లి స్వామి ఉన్నారు. మాట్లాడదాం. వెంకట స్వామి అన్న, ఏం చెప్తారు మీరు? వాళ్ళు మీకు మీ ప్రభుత్వం చేస్తున్న పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టేటువంటి వాళ్ళ భాగంగా గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నారు. స్టూడెంట్ను వాళ్ళు వెళ్ళి గ్రామాల్లో ఎడ్యుకేట్ చేస్తాము వాళ్ళందరినీ అంటున్నారు. మీకు తెలిసిన విషయమే అన్న, కాళేశ్వరం అనేది వాళ్ళకు ఒక ఏటీఎం బ్యాంక్ లాగా ఆ టైంలో 10 సంవత్సరాలు వాళ్ళకి ఎట్లా ఉపయోగపడిందో, కాళేశ్వరం అని పేరు చెప్పి ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లు అనేది ఎట్లా దోచుకున్నారో యావత్ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కూడా తెలుసన్న. అయితే ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరంలో జరిగిన అవకతవకల మీద ఏదైతే కమిషన్ని ఏర్పాటు చేసిరో వారు నిజంగానే ఇది ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, 1,00,000 ఎకరాలు తడవాలి అని వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉండుంటే ఈ కమిషన్ ఎదుర్కొనేది ఉండే, ఈ కమిషన్కి ఆన్సర్ చెప్పేది ఉండే. ఫ్రాడ్ జరిగిందని కమిషన్ వేసారు, దాన్ని ప్రూవ్ చేస్తారా లేదా అనేది కమిషన్ చూసుకుంటుంది. దానికంటే ముందుగానే భయంగా వాళ్ళు ముందుగానే హైకోర్టుకి వెళ్ళడం కూడా అదే మేము దాన్ని తీవ్రంగా ఇచ్చేస్తా ఉన్నాం అన్న. దాంతోపాటు బీఆర్ఎస్వి ఏదైతే ఉందో తప్పుని తప్పుగా చెప్పాలి, ఒప్పుని ఒప్పుగా చెప్పాలి. జరిగిన తప్పుని ఒప్పుగా చూపించాలని ఏదైతే స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని మ్యానిపులేట్ చేయాలని, జనాలను తీసుకుపోతామని, లేకపోతే లోకల్ బాడీలో వేస్తామని అంటే ఎన్ఎస్ఏ చూస్తూ ఊరుకోదన్న. ఖచ్చితంగా బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి ఎటువంటి విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులను మైండ్లు చెడగొట్టే విధంగా ఏదన్నా దానికి పోతే దానికి కౌంటర్గా ఎన్ఎస్ఏ కూడా ఇంకా పెద్ద కార్యక్రమం తీసుకుంటుంది. కాలేజీ లోపలికి రానియకుండా చేస్తామని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. బీఆర్ఎస్వి గ్రామాల్లోకి వెళ్తామంటున్నారు, గ్రామాలలో జనాలని ఎడ్యుకేట్ చేస్తామంటున్నారు. కాళేశ్వరం కరెక్ట్ కట్టినా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తప్పుడు ప్రొజెక్షన్ చేస్తుంది అని జనాలకు వివరించబోతామంటున్నారు. అంటే చదువుకోనటువంటి వాళ్ళు, వ్యవసాయదారులు, కూలీలు, ప్రతి ఒక్కరికి, మహిళల ఇంటింటికి వెళ్ళి కలుస్తామంటున్నారు. సో అట్లాంటి కార్యాచరణ ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడిగా స్వామి మీరు చేస్తూ ఉన్నారా? ముఖ్యమంత్రిని, పీసీసీని కలవబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయం మీద మేము ఆల్రెడీ పీసీసీ అధ్యక్షులు వారి నోటీసులో పెట్టామన్నా. ఖచ్చితంగా ఈ అంశాన్ని వారికి మేము వివరిస్తాము. వాళ్ళు తీసుకున్న కార్యక్రమం ఏదైతే అంత ఈజీగా మేము క్యాంపస్లకి ఎంట్రీ అయ్యే విధానం అంత రానియమన్నా మేము చెప్తా ఉన్నాము. వాళ్ళు ఏమని చెప్తారన్నా, దోచుకున్నాక దొంగతనం చేసిన తర్వాత దొంగని దొంగ అంటే మరి నువ్వేమని చెప్తావు? అడిగిపోయి ఏ హీరో అని చెప్తావా? వాస్తవమే కదా. మేమేమంటున్నామన్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ని రానియము. ఈ విషయాన్ని మేము పీసీసీ అధ్యక్షుల వారికి ఆల్రెడీ చెప్పున్నాము. పీసీసీ ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా వెళ్ళిందా? అక్కడ డైరెక్ట్గా కేటీఆర్, హరీష్ రావు 100% ఎన్ఎస్యుఐ, బీఆర్ఎస్వి కానీ టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ ఏదైనా కానీ తీసుకునే కార్యక్రమం గవర్నమెంట్కి అగేన్స్ట్గా మా మీద నిందలు వేయాలని, ఏదో మేము చేసిన కమిషన్లు తప్పని చెప్పి ఏదైతే వాళ్ళు నిందలు వేయాలనుకుంటారో ఆ విషయాల మీద కూడా మేము ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాము. దానికి అగేన్స్ట్గా కూడా మేము కార్యక్రమం చేస్తాము. వాళ్ళు కాదు, ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లు వాళ్ళు ఎట్లా దోచుకున్నారో కాళేశ్వరాన్ని కూడా క్లియర్ కట్గా మేము కూడా అంతకంటే ఇంకా పెద్దగా ఇంకా బాగా కూడా వివరించి ప్రతి గ్రామాన ప్రతి కాలేజీ స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి తీసుకుపోయే యూనివర్సిటీలలో తీసుకుపోయే మార్గం ఖచ్చితంగా మేము తీసుకుంటాం అన్న. ఎన్ఎస్ఏ విద్యార్థి పక్షాన అంత ఈజీగా వదిలేదు ఏం లేదు. ఇంకొకటి, నిన్న ఇండియా కూటమి నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని అనౌన్స్మెంట్ చేశారు తెలంగాణ నుంచి. దానికి సంబంధించి ఏం చెప్తారు ఎన్ఎస్యు ప్రెసిడెంట్గా? కేసీఆర్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, వీళ్ళంతా మంది ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తిని ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశంలో ఎట్లా ఉండేటువంటి అవకాశం అన్న? మీరు చూస్తూ ఉన్నారు, ఒక తెలంగాణ వాసిగా సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా అలయన్స్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది అందరికీ కూడా ఒక తెలుగువాడిగా, తెలంగాణ విద్యార్థిగా కూడా అందరికీ కూడా ఒక గర్వకారణం. సరే, రాజకీయాలు ఏమున్నా కానీ పక్కన పెట్టి ఒక తెలుగువారికి ఇంకొక ప్రతిపక్ష నేత అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ అందరు కూడా కలిసి ఈ అంటే నినాదంని తీసుకుపోయి ఉంటే అప్పుడు చెప్తా ఉంటారు అనేదో వెంకయ్య నాయుడు గారు అంటే మంచి ఆప్షన్ దొరికింది మనకి సుదర్శన్ రెడ్డి గారు రావడం. ఇంకోటి వాళ్ళు ఎందుకు రమ్మంటున్నామంటే ఈ దేశాన్ని కాపాడే ఈ దేశ సంవిధాన్ని కాపాడాలని ఈ దేశ ప్రజల ఓటు హక్కును కాపాడాలని ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఈ మనువాదులతోటి ఈ 20 మంది దేశంలో ఉన్న ఈ రిచ్ పీపుల్ తోటి మీడియాతోటి ఈ వ్యవస్థతోటి ఎత్తైతే కొట్లాడుతున్నారో దానికి మద్దతుగా కూడా నిలవాలని చెప్పేసి మేము విద్యార్థి పక్షాన వారిని కోరుతా ఉన్నామన్న. గర్వకారమైన విషయము. వారు గెలిస్తే కూడా సౌత్ ఇండియా అంటే తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి నామ్ ఉంటుంది కాబట్టి మేము కూడా వాళ్ళకి విద్యార్థి పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామన్న. ఇది వెంకటస్వామి ఎడవల్లి ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్వి క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి కార్యక్రమానికి పోటీగా ఆల్రెడీ పీసీసీ చీఫ్ దృష్టిలోకి తీసుకెళ్లా ముఖ్యమంత్రిని కలిసిన త్వరలో ఎన్ఎస్యు విభాగం కూడా క్షేత్రస్థాయిలో కాళేశ్వరంకి సంబంధించిన అక్రమాలపైన వివరించే ప్రయత్నం చేయబోతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి పార్టీలు తెలుగు పార్టీలు ఇప్పుడున్నటువంటి ఇండియా అలయన్స్ కూటమి అనౌన్స్మెంట్ చేసిన అభ్యర్థికి ఏకపక్షంగా మద్దతు తెలపాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.